ప్రాంతానికి సంబంధించిన ఏదైతే డంపింగ్ యార్డ్ ప్యారానగర్ సంబంధించిన రైతున్నారో ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అన్న మీ పేరు? శ్రీనివాస్ ఎక్కడి నుంచి? ప్యారానగర్ ప్యారానగర్ నల్లవల్లి. నెలవాలి. ఏం జరుగుతుంది అక్కడ? రైతులకు సంబంధించిన ఆంక్షలు విధించారు. సో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేసారు. దానివల్ల మీరు నష్టపోతారు అని చెప్తా ఉన్నారు. నష్టపోవడానికి నష్టపోతాము, ఎందుకంటే జవహర్ నగర్ ఎట్లా ఉంది దాన్ని చూస్తే మా ప్యారానగర్ మంచి పచ్చటి అడవి. ప్యారానగర్ నర్సాపూర్ అడవి అంటేనే మన మెదక్ డిస్టిక్లో అంత పూర్తి అడవి మన మెదక్ డిస్టిక్లో ఉన్న అడవి మన తెలంగాణలో లేకుండొచ్చు. అంత మంచి అడవిని వాళ్ళు నాశనం చేసేందుకు ఆ డంపింగ్ యార్డు పెట్టడం ఇది మాత్రం దురదృష్టకరం. వాళ్ళు ఎంత ఆ, తొందరగా విరమించుకుంటే అంత మంచిదని మేము భావిస్తున్నాం. అలా వేరేది ఏదన్నా పెట్టండి, ఏదన్నా అంటే ఇంకోటి నల్లవల్లి ప్యారానగరు రెండు మ్యాపులు పడితే మాత్రం అక్కడ భూమి లేదు. ప్యారానగర్ పట్టాలు ఉన్నాయి, నల్లవల్లి రిజర్వ్ ఫారెస్ట్ ఉంది. అలా ఎక్సెస్ భూమి ఉందని వీళ్ళు కొత్త నాటకం ఆడి కొత్త డాక్యుమెంట్లు సృష్టించుకొని వాళ్ళు వాళ్ళకి వచ్చేది అర్ధరాత్రి మళ్ళా ఊళ్ళ మీద వేల సంఖ్యలో పోలీసు వాళ్ళు వచ్చి మా ఈ నల్లవల్లి కావచ్చు ప్యారానగర్ కావచ్చు 3-4 ఊళ్ళ మీద పడి అందరిని అరెస్టులు చేసి రాత్రికో రాత్రి వేల లారీలతోని రోడ్లు వేయడం కానీ ఇదంతా చాలా భయంకరంగా ఉన్నది అక్కడ. జర సీఎం గారు రేవంత్ రెడ్డి గారు తొందరగా దీన్ని పరిష్కరించి తొందరగా విరమించుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాను. డంపింగ్ యార్డ్ వల్ల మీకు కలిగే నష్టం ఏంది రైతులకు? జవానార్ చూస్తున్నాం కదా, వాటర్ పొల్యూషన్ కావచ్చు, అక్కడ జనకలు ఉన్నాయి, మంచి పక్షులు ఉన్నాయి అక్కడ. జనకలు కావచ్చు, కొడగలు కావచ్చు, వన్యప్రాణులు ఏవి మన నెమిళ్ళు కావచ్చు, మంచి నక్షత్రాల తాంబేళ్ళు ఉన్నాయి. మంచి పొల్యూషన్, అంత మంచి పొల్యూషన్లో జవాన్ నగర్ పెడితే ఆ జవాన్ నగర్ లెక్క పెడితే మా వాటర్ అంతా పొల్యూషన్ అవుతుంది. వీళ్ళు డంపింగ్ యార్డ్ అంటే మొత్తం ఎక్కడికెళ్ళో తెచ్చి మన కంపెనీలలో వాటర్ బోల్ వేయడం కానీ అలా ఇప్పుడు ఏది దుందిగల్ కూడా బోల్ వేసి వాటర్లకు తీస్తున్నట్టు ఏది కెమికల్ మొత్తం వాటర్ మొత్తం పొల్యూషన్ అయిపోతుంది. మళ్ళీ దాని కింద ఒక 3-4 వేల చెరువు ఉంది, రాయన్ చెరువు అని నర్సాపూర్ది. మాదేమో హైట్ మీద ఉంది, రాయన్ చెరువు కింద ఉన్నది. ఈ వాటర్ అంతా అల్లకే పోతుంది. ఆ 3-4 వేల అంత పెద్ద చెరువు వాటరు అది ఒకవేళ అలిగెళ్ళిన దాని తూములు తీసిన కొన్ని మళ్ళా కింద ఆత్రూరు మండల్ ఉంది, ఆ మండలికి వెళ్ళి ఎక్కడ మన ఏడుపాయల మంజూరా నది, ఏడుపాయల మంజూరా నదిలో పోతాయి. గొలుసు కట్టు చెరువులు చాలా ఉన్నాయి, అది అంత పెద్ద చెరువు అన్నమాట. ఆ ఒక్క చెరువు నాశనం అయితే గత ఉన్న మండలాలు కూడా అది ఖరాబ్ అవుతాయి. కాబట్టి ఇది చాలా ఇప్పుడు కలెక్టర్ కావచ్చు, అక్కడ రాజనరసింహకు కూడా తెలుసు, ఆ మంత్రికి, ఇక్కడ మా మైపాల్ రెడ్డికి కూడా తెలుసు. వీళ్ళందరూ జర పెద్ద మనసు చేసుకొని దాన్ని జర ముందుకు పోతే బాగుంటుందని మేము వాళ్ళు చేతులెత్తి ప్రార్థిస్తున్నాం. మహిళా రైతులు కూడా ఉన్నారు. తను ఓ పాటతోని తన ఆవేదనని ప్రభుత్వానికి ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? ఇందిర నా పేరు. నల్లవల్లి గ్రామం, గుమ్మడల మండల్. అన్న, ఈ డంపింగ్ యార్డ్ వేస్తే మా ఊర్లో ప్రాబ్లాలు ఎక్కువైపోతాయి. మేము బతకడానికి ఉండదు, పంటలు పండించుకోవడానికి ఉండదు. ఇంకా ఆ డంపింగ్ యార్డ్ వద్దానికి మేము ధర్నాలకు దిగడం జరిగిందన్న. ఎప్పుడెప్పుడు ఉన్నట్టుగానే ఇప్పటి వరకు ఎట్లుందో అట్లాంటి బతుకులే మాకు కావాలన్నా. మాకు డ్యూటీలు అవసరం లేదు, మాకేం అవసరం లేదు. మాదేంతో మా ఊర్లోనే మా కష్టం చేసుకుని మేము బతుకుతామన్నా. మాకు మీ ఆస్తులు ఇవ్వకుండా, మీ అంతస్తులు ఇవ్వకుండా, మాకు ఏదొద్దు, మాకే డ్యూటీలు వద్దు. మా అత్తమామలు మాకెట్లా భూములు ఇచ్చి మమ్మల్ని ఇట్లా బతుకమని చెప్పారు. అదే మా పిల్లలకి ఇవ్వాలనుకుంటున్నామన్నా. మా పిల్లలు చదువులు లేవు, సందే లేదు. 48 రోజులు అవుతుంది ఇప్పటి వరకు. 48 రోజుల నుంచి ఏ నాయకుడు, ఏ ఎమ్మెల్యే, ఎంపీ ఎవరికైనా వచ్చి మా ఊర్లోకి వచ్చి మా బాధలు తెలుసుకున్న వాళ్ళు లేరు, మా కన్నీళ్ళు తుడిచిన వాళ్ళు లేరన్న. మా బాధలు అప్పుడైతే ఎట్లా వచ్చి ముందుకొచ్చి అన్నిటికీ మేము ఉన్నామన్నట్టుగా, ఇప్పుడు ఈయన వచ్చి అన్నిటికీ మేము ఉన్నామమ్మా, మీ బాధలకు మేము ఉన్నాం, తోడున్నామన్నట్టుగా మాకు వచ్చి చక్కటి సలహాలు చెప్పాలి, మాకు తోడుండాలి, మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలన్నా. ఇది ఒక్కటి మర్చిపోండి అన్న. గత ప్రభుత్వం ఏమైనా తప్పులు చేసి ఉంటాయినా
అది ఇప్పటివరకే నన్నే ఆరిపోసుకుంటున్నారు ఈ మహిళలంతా, నన్నే ఆరిపోసుకుంటున్నారు. నేనే చేసిందని నీ మనసుకు అట్లా అనుకోకుండా ఈ జనాల నుంచి వచ్చేది ఏంటంటే, ఆ ప్రభుత్వం చేసి ఉన్నా కానీ ఆ తప్పుని ఏందో చక్కదిద్దుకొనిగినా మనం అది పక్కకు పెట్టేసి అన్న నేను ఉన్నట్టుగా నువ్వు ముందుకు తీసుకోలు, నువ్వు చేసిన తప్పు నేను చెయ్యా, నేను ప్రజల మనిషిని, నేను ప్రజల నాయకుడిని, ప్రజలు లేనిది నేను లేను అన్నట్టుగా నువ్వు ముందుకు తీసుకెళ్ళాను. నీ ఎంట ఎల్లకాలం మేము తోడుంటాం, ఇంకా ముందుకు తీసుకెళ్తానికి రెడీ ఉన్నామన్నా. గుమ్మడిదల మండలం మొత్తం గిన అంత ముందుకు తీసుకెళ్ళడానికి రెడీ ఉన్నాము. మిమ్మల్ని ఆరిపోసుకుంటలేమన్నా అన్న అయ్యా అని అడుగుతున్నాం. మేము కోపతాపాలు లేవన్నా, నీ తోడబుట్టిన చెల్లెలం అనుకో, అక్కలం అనుకో, మా బాధలు చెప్తానికి వచ్చినామన్నా. ఇక్కడ వరకైనా రోడ్డుకి నెక్కనేలేరన్నా, నిన్న మన వరకైనా ఇక్కడ వచ్చినాము, ఇక్కడ వరకు వచ్చినాము బాధలు చెప్పుకుందామని. ఇకనైనా కానీ నేనే తెలుసుకొని ఆ బాధల గురించి నేను తెలుసుకొని జర మా గురించి ఆలోచన చేసి మా కన్నీళ్ళు తుడిచి మేము ఆ పంటలు వండించుకొని బతికేటోళ్ళం. మన చక్కని కూరగాయలు వండించి ఇక్కడ వరకు అందజేస్తాం. హైదరాబాద్ వరకు వస్తే అన్ని మార్కెట్లకి వెళ్తాయి మా కూరగాయలు. మేము అంత మంచి బతుకులు మొత్తము ఈ విషయాలు పోసి మమ్మల్ని పానాలు తీయాలని, మా పానాలతో జలగాటం ఆడొద్దని నేను చెప్పుకుంటాం జరుగుతుందన్న. ఆ పానాలతో జలగాటం ఆడొద్దు. ఇంకెవరైనా తప్పు చేసి ఉంటే నా తప్పు నువ్వు పెద్ద మనసు పెట్టి సరిదిద్దుకోనిగినా అట్లా నువ్వు ముందుకు తీసుకెళ్తే అన్న నీకు ఎల్లకాలం మేము తోడుంటాం, ఇంకా ముందుకు తీసుకుపోతామని నేను చెప్తున్నాం అన్న. ఏమి పాపము ఏమి పాపమురో నల్లవల్లి ప్రజలము, ఏమి పాపము చేసినామన్నా, పాపము ఏమి పాపమో ఈ నల్లవల్లి ప్రజలము, ఏమి పాపము ఏమి పాపమో. డంపియాడు నువ్వంటుంటే గుండెలో నా దడదడలాయే, డంపియాడు నువ్వంటుంటే గుండెలో నా దడదడలాయే, గుండెలో నా దడదడలాయే, మనసులెంత చిన్నవాయే, గుండెలో నా దడదడలాయే, మనసులెంత చిన్నవాయే. పుత్ర శోకము పెట్టినామన్నా, మా గ్రామ ప్రజలము ఎడుపు శోకము పెట్టినామన్నా, శోకం పెట్టినామన్నా, ఈ నల్లవల్లిలో ఎడుపు శోకం పెట్టినామన్నా. కన్నీళ్లకు కారకూరెవరైనా, గుండె బాధికు బాజుడెవరైనా, కన్నీటికి కారకూరెవరైనా, గుండె బారకు బాధుడెవరైనా, కన్నీళ్ళు దుడువారండి అన్నా. మా కష్టాలు చూసి తోడు ఉండి తొలక పొండి అన్నా, తోడు ఉండి తొలక పొండి అండాగున్నామని చెప్పండి, తోడు ఉండి తొలక పొండి అండాగున్నానని చెప్పండి. పల్లెవాసుల కథ వినరండి అన్నో, మా కష్టాలెన్నో చెట్టుగాని పిట్టలమైతున్నామో, చెట్టుగాని పిట్టలైతున్నాము, గొడుగొద్ద ఏడుస్తున్నది, చెల్లిమేలల్లా ఎండ చెల్లిమేలల్లా నీళ్ళుండవో అన్న, చెలకాలల్లా పంటలుండయి, తాగా నీళ్ళు విషములైతాయి, మా పల్లెలో నా సౌకేమో దగ్గరైతమో. బాధతో పాడిరు, నాకు బాధ అనిపిస్తా ఉంది. సో సమస్య సాల్వ్ అయ్యేంత వరకు కూడా మిర్రర్ టీవీ కూడా ఖచ్చితంగా పనిచేస్తుంది. మీ ఈ వేదిక నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, ప్రభుత్వానికి ఇదే అన్న మేము కోరుకునేది. ఇప్పటి బతుకులే మాకు ఉండాలి, ఇవే ఉండాలి. ఈ కష్టాలకెళ్ళి మమ్మల్ని గడ్డకెక్కించిన నాయకుడే మాకు ఎల్లకాలం ఆ నాయకుడు వెనుక మేము తోడుంటాము. ఎందుకంటే అన్న మేము మహిళలు ఇంటి వంట వరపు వరకే మాకు తెలుసు. ఈ బజార్కి ఎక్కడం వచ్చిందంటే డంపియార్డ్ వల్లనే ఈ బజార్కి ఎక్కడం మాకు అసలు మా ఊరు వరకే తెలుసు. ఈ మండల్కు జిల్లాకి వెళ్ళి ఆ జిల్లా నుంచి ఇక్కడ అసెంబ్లీ వరకు, ఇక్కడ ఇందిరా పార్క్ వరకు వచ్చినామంటే మాకు లోపల చాలా బాధలు అయిపోతున్నాయి. పండుకుంటే నిద్రలు వస్తలేవు, అసలు పండుకుంటే నిద్ర వస్తలేదు, తిందామంటే ఆకలి అయితే లేదన్నా, తిన్నట్టే ఉండిపోతుంది. అసలు చేలు ఎట్టుపోతున్నాయో, చిలకలు ఎట్టుపోతున్నాయో, గోజగొడ్డు అన్ని ఎక్కడ పోతున్నాయో తెలుస్తలేదు. ఈ బాధ నుంచి, ఈ గండంలో నుంచి మమ్మల్ని గడ్డకెక్కియాలని ఆ సీఎం అన్నను కోరుకుంటున్నామన్నా. మేము వ్యతిరేకంగా పోరాటం చేస్తలేమన్నా, న్యాయ పోరాటం చేస్తున్నాం. ఇంకా అయినా మమ్మల్ని ఆదుకుంటామేమో అని మా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ వరకు వచ్చినామన్నా. ఇకనైనా ఆలోచన చేసిన వెంటనే ఆ బాధలు గడ్డ నుంచి గడ్డకెక్కియాలని కోరుకుంటున్నామన్నా. పచ్చని పొలాల్లో వ్యవసాయం చేసుకునేటటువంటి రైతులు వాళ్ళ రోడ్లెక్కి
రోడ్డు ఎక్కి ధర్నాలు చేసేటటువంటి కారణం డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ వెనక్కి పోతేనే మీకు న్యాయం జరిగినట్టు. డంప్ యార్డ్ వెనకపోతేనే మాకు న్యాయం జరిగినట్టు అన్న. డంప్ యార్డ్ పోయేంత వరకు ఇప్పటి వరకు 2 నెలలు వస్తుంది, ఇంకా 2 నెలలు కాదు, ఇంకా సంవత్సరం వరకు అయినా కానీ ఇట్లా పోరాడతామన్నా. ఆ డంప్ యార్డ్ ఎప్పుడైతే తీసేస్తారో అప్పటి వరకు మేము పోరాడుతూనే ఉంటాము. పచ్చని పంటలన్నా, మంచి కూరగాయలు పండిస్తాం మేము, మంచి పాలు అన్ని దొరుకుతాయి అన్న మా ఊర్లే. ప్రతి ఒక్కటి దొరకంది అనేదే లేదు మా ఊర్లే. అన్ని కూరగాయలు దొరుకుతాయి, బియ్యం దొరుకుతాయి, అన్ని తక్కువ ధరకే అందిస్తామన్నా. మేము మధ్యలో దళారులను పెట్టము, సామాన్యమైన ధరకే మేము పండించినమే. మేము ఇక్కడ వరకు వచ్చి ప్రతి మార్కెట్లకి వెళ్ళి అందజేస్తామన్నా. మేమే అమ్ముకుంటాము, సామాన్యమైన ధరకే అమ్ముతామన్నా. అంత పెద్ద రేట్లకి నమ్మలేము మేము. మంచి కూరగాయలన్నా అవి తిని మీరు ఆరోగ్యంగా ఉండాలంటే, అవి ఆరోగ్యంగా ఉన్నారంటే అవి మా కూరగాయల వల్లనన్నా. అంత మంచి కూరగాయలు అందిస్తున్నామన్నా. ఇప్పటికినా ఎప్పటికి అట్లే వండించుకొని అట్లే అమ్ముకుందాం అనుకుంటున్నామన్నా. మా భూముల దగ్గరికి రాకుండా, మాకు ఎకరాలు లేవన్నా, అర్ధ ఎకరా అట్లాంటి భూములే ఉన్నాయి. అట్లాంటి భూములు ఉన్నాయి. ఒక అన్న ఏం చేసిండంటే వారం రోజులకోలే, ఇప్పుడు 46 రోజులు కోలే దీక్షలు చేసి ఆ అన్న పాపం భూమి అమ్ముదామనంటే ఆ భూమి కొనేవాడు ఈయన వచ్చి ఏం కొనాలి, ఎట్లా కొనాలి, నేను ఈ భూమి మీ ఊర్లో చెత్త వేస్తురు, డంప్ యార్డ్ వేస్తురు, ఎట్లా కొనాలి ఈ భూమి, మీ భూమి కొనవద్ద చెత్తనేస్తారు, ఇంకా భూములు ఇంకేం చేయరు, ఆ చెత్త వేసే దాంట్లో ఏం కొనాలి అని అంటే ఆ అన్నకి 2 బిడ్డలు అన్న. 18 సంవత్సరాలు బిడ్డ ఉంటుంది, ఒక పిల్ల 17 సంవత్సరాలు ఉంటుంది. ఆ అన్న పాపం మనసులో బాధ పెట్టుకొని అది అమ్మడం పోతలేదు, అది అసలు ఎట్లా పెళ్లి చేయాలి, ఏం చేయాలి అనేసి సామాన్యమైన పేద రైతే అన్న. ఆ దగ్గర భూమి అమ్ముకుంటానికే ఎన్నో బాధలు పడ్డాడు. పడి ఆ టెన్షన్ వల్ల అది నీళ్ళ దీక్ష కానీ కూర్చొని చూసి అన్న ఆ దీక్ష కూడా కూర్చొని ఆ బాధతోని వచ్చి ఇంటికి వచ్చి చెంబడి నీళ్ళు దాయి కథం ప్రాణాలు వదిలిండన్న. దానికి కారణంగా ఈ డంప్ యార్డ్ అన్న. ఈ ప్రజల గురించి, మా ఊరు గురించి కాపాడడానికి ఒక పానం పోయింది, 10 పానాలు ఇస్తానికి నేను రెడీ ఉన్నామన్నా. మా పానాలు పోయినా పర్వాలేదు, ఇకనైనా మా పానాలు పోతే మా బిడ్డలు ఉండొచ్చు, వాళ్ళ పనులు పోతే వాళ్ళ బిడ్డలైనా కాపాడుకోవడానికి మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నామన్నా. దీనికి దారి కాదు కదా తల్లి, ఖచ్చితంగా పోరాడాలి, ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి, రైతులందరూ ఏకం కావాలి, మీ సమస్యను సాల్వ్ చేసుకోవాలి తప్ప ఇవాళ ప్రాణం పోవడం కరెక్ట్ కాదు. ఒక కుటుంబం మేము తీసుకున్న పానం కాదు, అది టెన్షన్, గుండె బాధతోని ప్రాణాలు ఇచ్చిందన్న. అది అర్థం చేసుకుంటే బాధలతోని ప్రాణం పోయింది, కానీ మా అంతలో మేము భయపడి సచ్చిన ప్రాణం కాదు అది. ఎందుకంటే ఈ దీక్షలో కూర్చుంటుండు, అన్ని బాధలు చూస్తుండు, అది కొనే నాదుడు లేడు, పెళ్ళిళ్ళు ఎట్లా చేయాలి, ఎట్లా గడకెక్కాలని ఆ రైతు పానాలు బాధతో తీసుకున్న పానం అంటే మన చేతితో తీసుకోవాలి అన్న. ఆ టెన్షన్ వల్ల వచ్చిండు. ఇంకా 10 పానాలు ఇస్తాను కానీ ఇంకా ఎవరు పానం ఎట్లుండో అన్న. చాలా టెన్షన్లు, సంసారం పికలు లేవు, మాకు ఇండ్ల పికలు లేవు, ఈ డంప్ యార్డ్ పికరే ఉందన్న. ఇది ఒకటి తీసేస్తే ఈ దరిద్రం అనేది వదిలిపోతే మేము ఇంకా అట్లనే ఉంటామన్న. ఎండల బగిల కష్టం చేసుకొని రైతులం మేము, ఎండల బగిల కష్టం చేసుకొని బతుకుతాం. ఏసీల కింద కూర్చోమన్న మేము, ఎర్రటి నిండల కష్టం చేసుకొని బతికేటోళ్ళం మేము. ఇకనైనా మమ్మల్ని ఆదుకోవాలని ఈ ప్రాంతం మొత్తం అంతా ఎక్కడెక్కడ చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం ఈయన మాకు అండగా ఉండి ఈ మంచి కూరగాయలు వండించాం అమ్మ ఇక్కడ అమ్ముతారు, అంత మంచి కూరగాయలు తీసుకొస్తారు, వాళ్ళకి అంత అండగా ఉంటామని చుట్టుముట్టోళ్ళకి అర్థం చేసుకొని మా గురించి ఇంకొంచెం మంది ముందుకు రావాలన్నా. మేమే పోరాడదు కాకైనా చుట్టుముట్టు ఉన్న ప్రజలు మా అమ్మ గురించి ఆలోచన చేసుకొని అంత మంచి కూరగాయలు వండిస్తారు, సామాన్యమైన ధరకే అందిస్తున్నారు. అంత మంచి కూరగాయలు మన ఆరోగ్యాలు మంచిగా ఉంటాయి ఆ కూరగాయలు తింటే అన్నట్టుగా ఆలోచన చేసుకొని ఇంకైనా ముందుకు రావాలన్నా. మేము అదే కోరుకునేది రేవంత్ రెడ్డి అన్నాను. ఏం వ్యతిరేకంగా మాట్లాడతలేమన్నా. అన్నా నీ కాళ్ళైనా ముక్తమన్నా, నీ కాళ్ళు కడిగి నీ పాదాలకు వందనాలు చేసి మా తల మీద పోసుకున్నాం, మేము రెడీ ఉన్నామన్నా. ఈ తోడబుట్టిన అక్క చెల్లెల లెక్కని అర్థం చేసుకోమని కోరుకుంటున్నాం, కానీ మేము కోపంగా మాట్లాడతలేమన్నా. అది మేము అన్నా.